నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరో 72 గంటల్లో వృషభ రాశి వారికి మిరాకిల్ అద్భుతం జరగబోతూ ఉంది. చీకొట్టిన వారే వచ్చి వీళ్ళ కాళ్ళు మొక్కుతారు. వృషభ రాశి జాతకుల కలలో కూడా ఊహించినటువంటి విధంగా వీరి జీవితంలో ఒక సంఘటన అనేది జరగబోతూ ఉంది. ఆ సంఘటన ద్వారా వీరి యొక్క జీవితం అయితే మారిపోబోతూ ఉంది. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు జరగబోయే ఆ అద్భుతం ఏమిటి, వీరికి వచ్చేటటువంటి ఆ పరిణామాలు ఏమిటి, వీరి జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి చూడబోతూ ఉన్నారు, వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో వీరికి అనుకూలత ఏర్పడబోతూ ఉంది అనే అంశాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాలకు వస్తే 12 రాశులలో వృషభ రాశి 2వ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వివరాల్లోకి వస్తే మరో 72 గంటల్లో వృషభ రాశి వారికి అద్భుతం చోటు చేసుకోబోతూ ఉంది. వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు అనేవి ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి కూడా తను ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అలాగే ఆర్థికంగా ఉన్నతంగా జీవించాలని కలలు కంటూ ఉంటారు. ఇక తన కోసం, అలాగే తన కుటుంబ సంక్షేమం కోసం ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. తన అవసరాలను, తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి జాతకులకు కూడా ఎన్నో కోరికలు, కలలు అనేవి ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి కూడా నెరవేరనటువంటి కోరికలు కూడా ఉంటాయి. అయితే ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆ నెరవేరని కోరికలను ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతూ ఉంది. మరో 72 గంటల్లో వృషభ రాశి వ్యక్తులు కోరుకున్నది అయితే జరగబోయేటానికి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అదే విధంగా వారి ఊహలకు అందని విధంగా, కలలో కూడా ఊహించినటువంటి విధంగా వారి జీవితం అయితే ఇప్పుడు మారబోతూ ఉంది. వీరికి వచ్చేటటువంటి ఏ అవకాశం అయినా కూడా మీరు పూర్తిగా వినియోగించుకుంటే చాలు. వృషభ రాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా పూర్తిగా మారబోతూ ఉంది. ఇక మరో 72 గంటల్లో వృషభ రాశి జాతకరీత్యా వీరికి అద్భుతమైన శుభగోచారం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, అలాగే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి ఈ వృషభ రాశి జాతకులకు మరో 72 గంటల్లో అత్యంత శుభ తరుణం అనేది వస్తోంది. మీరు చేపట్టినటువంటి ఏ పని అయినా కానీ సకాలంలోనే పూర్తి చేసి దాని నుండి మీరు అయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు. గోచారంలోని గ్రహస్థితి, అలాగే జాతకరీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం ఇదిగా చెప్పుకోవాలి. ఎటువంటి గొడవలను అయినా కానీ మనస్సు విప్పి మాట్లాడుకుంటూ గనుక ఆ గొడవలు అన్నీ కూడా సమసిపోతాయి. అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందుతారు. మీకు, మీ కుటుంబానికి ఏ అంశంలోనూ తిరుగే ఉండదు. మీరు మీ జీవితంలో సాధించలేదు అనేదే ఉండదు. ఇక మీరు మీ సొంత ఇంటికి సంబంధించినటువంటి ప్రణాళికలను చేసినా మీకు విజయం అనేదే సిద్ధిస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించినా కూడా బాగా కలిసి వస్తుంది. అదే విధంగా ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు కూడా మీకు సఫలీకృతం అవుతాయి. ఇక ఎవరైతే విద్యార్థులు పై చదువులకు వెళ్ళి విదేశాలకు చదువుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో విద్యార్థులకు చక్కటి అవకాశాలు వస్తూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి మీ కలగానే ఉండిపోతే ఇక రాబోయేటటువంటి రోజుల నుండి మీరు అయితే ఆ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించబోతున్నారు. ఆ పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. ఈ అవకాశం మీకు అన్నింటా కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులకు అయితే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి.
ఈ వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్లు గాని, ప్రమోషన్లు గాని, బదిలీలు గాని అవన్నీ కూడా ఇప్పుడు మీరు అద్భుతంగా పొందబోతున్నారు. చక్కటి విశేషమైనటువంటి ఉన్నత పదవులు కూడా మీకు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు మీరు కావలసిన ప్రదేశానికి బదిలీ అవుతారు. ఆ బదిలీలు అయిన ప్రదేశంలో కూడా మీరు చక్కగా పేరుని సంపాదించుకుంటారు. ఇక సాధారణంగా వృషభ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం. వీరు చేపట్టే ఏ పని అయినా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు. అందరికీ తలలో నాలుకలాగా ఉండే ఈ వృషభ రాశి జాతకులకు చాకచక్యంతో, లౌక్యంతో జీవిస్తారు. ఎవరి దగ్గర కూడా ఏ విధంగా మసలుకోవాలో, ఎలా మెదలాలో వీరికి చాలా బాగా తెలుసు. వారి తెలివితేటలకు మురిసి ఆ పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశంగా ఇది చెప్పుకోవాలి. ఇక మీ యొక్క నేర్పరితనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎటువంటి సమస్యలు మీకు ఉన్నా కానీ జీవితంలో పైకి ఎదగాలి అన్నటువంటి మీ తపన ఇప్పుడు శ్రీరామరక్షగా ఉండబోతోందనే చెప్పుకోవాలి. ఇక మీ యొక్క తల్లిదండ్రులకు కూడా మీ ఎదుగుదలను చూసి వారు ఎంతో సంతోషిస్తారు. ఇక ఈ వృషభ రాశికి చెందిన వ్యవసాయదారులకు కూడా అద్భుతమైన కాలంగా నడుస్తూ ఉంది అనే చెప్పుకోవచ్చు. గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లయితే గనుక ఇక మీదట మీకు ఈ అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం రాబోతూ ఉంది. ఇక మీదట అంతా కూడా మీకు శుభమే కలగబోతూ ఉంది. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళే అప్పట్లో మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాలను చూసి జేజేలు పలుకుతారు. అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇప్పుడు మీ కాళ్ళు మొక్కుతారు. ఇదే ఈ వృషభ రాశి వారికి రానున్న అదృష్టం. ఇక వృషభ రాశి వారికి జరుగుతున్న ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని చక్కగా మీరు వినియోగించుకోవాలి. అందరికీ సహాయం చేస్తున్నటువంటి గుణాన్ని కలిగి ఉన్న ఈ వృషభ రాశి వారికి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని అయితే ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు. ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వ్యక్తులకు ఉండే ఈ ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్లనే మీకు శత్రువులు అధికంగా పెరుగుతారు. ఒక్కొక్కసారి మిత్రులు కూడా మీకు శత్రువులయ్యే ప్రమాదం ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎన్నటికీ కూడా మార్చుకోరు. అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ఫలితంగానే అనవసరమైనటువంటి చిక్కుల్లో ఈ వృషభ రాశి వారు అనేక సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరితోని కూడా నిర్లక్ష్య వైఖరిని అస్సలు ప్రదర్శించవద్దు. ముఖ్యంగా పనిలో అస్సలే ప్రవర్తించవద్దు. వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో సాంఘిక కార్యక్రమాలలోనూ మీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. నూతన పథకాలను తయారు చేయడం, ఎంతో మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త విషయాలను మీరు తెలుసుకోవడం వీరికి చాలా ఇష్టం. ఇక ఈ వృషభ రాశికి ప్రేమతత్వం కూడా ఎక్కువే అని చెప్పుకోవాలి. కాకపోతే తమ ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరు ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదు. వీరి మీద స్నేహితులకు, బంధువులకు ఎలాంటి ఆపేక్ష అనేది ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో. అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు. దీనివల్ల మీరు కాస్త ఒత్తిడికి గురవుతారు. అయితే మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషుల సహకారంతో మానసిక ఒత్తిడిని మీరు తట్టుకోగలుగుతారు. అలాగే మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇక ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా అభివృద్ధి కలిగి ఉంటారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మంచి ఆదాయం దొరుకుతుంది. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు రానున్నాయి. కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఇప్పుడైతే పూర్తిగా వినియోగించుకోండి. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడిని పూజ చేయండి. ఇక ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ, సింధూరం పూజ చేయించినట్లయితే కనుక మీ జాతక దోషాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. ఇక ఆదివారం రోజున గోమాతను సేవించండి. మీకు ఉండే తీరని కోరికలు తీరిపోతాయి. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.